ఫోను మానంగా ఎత్తి సావదు. ఈ ఫోను ఊకే లాక్ పడుతుంటే లాక్ మార్చాలి. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లి తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. చిన్న పని ఆగే నీ ట్రైన్ బుజ్జుకున్నావు. హలో, ఫోన్ ఎత్తదానికి ఇంత చెప్పానే? నీ దగ్గర అంటే ఫోన్ 24 గంటలు ఉంటుంది, నా దగ్గర ఉండద్దా? మా చెప్పినావు కానీ ముచ్చట సాల్తీ. చెప్పు. ఇగో మా ఇంట్లో ఇవ్వలేరే. మీ ఇంట్లో ఎవరు లేకపోతే నాకెందుకు చేసినవే? నీ పోరానికి ఏక నా పోరడున్నాడా అనే పిచ్చి మొకందానా? అబ్బో వేసినావు గంతి ఏంటిదో చెప్పు. సరే కానీ ఒక బీర్ తెచ్చుకుందామే. బీర్ దాకా షాన్ రోల్ అవుతుంది, ఎండలు కూడా బాగా ముదిరినాయి. ఓ పురి, మనం బీర్లు తాగడైందే. అబ్బా అవ్వా తాగనంటే ఎప్పుడు పోయిన సంవత్సరం తాగలేదానే? ఇట్లా కాదే, ఈ అమ్మ బీర్ తెచ్చుకుందామే. ఎట్లా ఇవాళ బీర్ తెచ్చుకుందాం. మా ఇంట్లో ఎవ్వరు లేరు, మళ్ళీ వచ్చిళ్ళు అనుకో ఇక మళ్ళీ నేను ఎప్పుడు తాగుతానో ఏమో నాకు అర్థమైతలేదు. నాలుకంతా గుంజుగా పోతుంది. చూడే అబ్బో సూరో గారు. ఏ బీర్లు ఎందుకే, అసలే వాటి రేట్లు ఎక్కువ ఉంటాయి. మా దగ్గర డబ్బులు ఉన్నాయా చెప్పు? రేట్లు ఎక్కువ ఉన్నాయా? ఓ నీ 150 రూపాయలేనే బీర్ ఒకటి. అవును గాని చర్యలు వేసుకొని కొనుక్కుందాం. ఒక్కటేనే తిర బాంచని దండం పెడతా. నా నోరంతా ఎండుక పోయి మొత్తం సప్ప పడ్డది. సరే తి మరిగా పోయి బీర్ కొనుకొచ్చుకో. ఒక్కటే ఎక్కువ కూడా వద్దు. కొనుకొచ్చుకొని ఇంట్లో మంచిగా కూర్చొని ఎంజాయ్ చేద్దాం ఒక్క బీర్తో. సరేనా? సరే ఎక్కడ కలుసుకుందాం? అక్కడ కలుసుకుందామా మా రెగ్యులర్ ప్లేస్. గాడికి ఇంకేడుకుంటది. సరే అత్తార జల్దీ పైసలు లాడి చేయి తొందరగా. నానమ్మా పన్నవారే బీరుకు పైసలు సెట్టు. ఓ పుట్టినాను నా దగ్గర. ఏ నోరు మూసుకొని ఉండు లూసి, మనము నానమ్మ దగ్గర డబ్బులు తీసుకుందాం సరేనా? పైసలు ఎక్కడ పెట్టింది ఇది? ఇక్కడ అన్నయ్య అమ్మని అమ్మ 100 ఉన్నాయిగా. దీని పింఛన్ పైసలు వాళ్ళేదయింది. వాళ్ళేదిగా మరి బిడ్డ. ఇంతసేపు ఆనే అమ్మ ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? అవుతాయి ఉన్నాయి తందా. ఎండ కొడుతుంది ఇట్లా. వామ్మో ఇంట్లో ఉంటే తెలియలే కానీ ఎండాకాలం రాకముందే గింత ఎండ కొడుతుంది ఏందే? మరి నేను ఏమంటానే గందుకేనే గింతగానే ఎండ కొడుతుందనే మంచిగా బీర్ తాగుదామే అని చెప్తాను. నా నాలుక చూడు మొత్తం ఇట్లా వణుకుతుంది, మొత్తం తిమ్మి వచ్చినట్టు అవుతుంది, మస్తు దూపు అవుతుంది, నోరు గొంతు అంతా ఎండుగా పోయినట్టు అవుతుంది, దగ్గరకు అవుతుంది గొంతు. పిచ్చిదానా అట్లా తాగుబోతులకు అవుతుంది, నీకెందుకు అవుతుంది? గదే నాకు అర్థమైతలేదే. ఏ జన్మలో ఏ తాగుబోతున్నావు నేను? సరిపోయింది కాదే. ఇప్పటికిప్పుడు వైన్ షాప్లో పోయి బీర్ తెచ్చేటోళ్ళు ఎవరికి మనకు? ఇంకెవరు? నువ్వే. ఏంది? నేను తేను. తేవా? తేను. ఏమైంది? అమ్మా కూసో కూసో. కళ్ళు తిరుగుతానే. ఏమైందంటే గొంతు
ఇప్పుడు ఏమైంది నీకు? మా నాలుగు సుక్కబోయే సుక్కబోయే. హలో హలో, నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని కథలు పడ్డా సచ్చినా కూడా నేను మాత్రం వైన్ షాప్కి పోను, తీసుకురాను. ఓసే సచ్చటానికి కూడా తులసి తీద్దాం పోతారే నోట్లే కోరికలు తీర్చి. నువ్వేందే సత్త అంటే చూస్తానవు? అసలు నా గురించి ఏమనుకుంటానవే? పరుగల కుటుంబం మాది. మొన్ననే మా గల్లీలో ఉత్తమ కుటుంబ అవార్డుల పోటీ జరిగింది తెలుసా? ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. అలా ఉత్తమ మహిళా అవార్డు నాకే వచ్చిందే. మీ అన్నకు పత్తి అవార్డు వచ్చింది కదనే? అవును, నీకెట్లా తెలుసు? వింత వింత అవార్డులన్నీ మీ కుటుంబంకి వస్తాయి కాదే. నీకు కుళ్ళు. అవును, కుళ్ళు పోద్దానా? అయినా నువ్వు ఉత్తమ మహిళ అని తెలియదుగా వచ్చే వాళ్ళకి, అందుకే ఉత్తమ మహిళ అవార్డు ఇచ్చారు. అయినా నువ్వు పోతే వైన్స్కి నన్ను ఎందుకు పోమంటాను? ఏమనుకుంటాను నా గురించి? నువ్వు రేపో మా అబ్బ పెళ్ళేదాన్ని. పెళ్ళికి దానికి సంబంధం ఏందే? సంబంధం ఉన్నదే. రేపు పెళ్లి చేసుకునేటోడు వైన్స్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు నేను వైన్ షాప్ పోతే ఏమనుకుంటాడు? ఈ తాగుబోతుని పెళ్లి చేసుకోవాలా నేను అని చెప్తాడు తెలుసా? ఇంట్లో ₹1,00,000 సంబంధం మిస్ అవుతుంది నాది. నీ పిచ్చిగాని ₹1,00,000 సంపాదించేటోడు వైన్ షాప్లో ఎందుకుంటాడే? అవ్వకి ఈ మాత్రం తెలియదా అనే నీకు? 1,00,000 సంపాదించేటోడైనా ఏం సంపాదించకుండా రాత్రి అయిందంటే వైన్స్లోనే ఉంటాడు. ఎందుకే? ఎందుకంటే ఏందే, వాడు చేసే పనికాడ ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయినా, పైన వాళ్ళు ఏమన్నా అన్నా, ఎవరన్నా తిట్టినా, ఏమైనా స్ట్రెస్ అంతా వైన్ షాప్ రాగానే ఒక్క బీర్ వేయగానే మొత్తం ఫినిష్. అంత సరే గాని ఇప్పటికిప్పుడు వైన్ షాప్కి పోయి మనకి బీర్ తెచ్చేటోడు ఇవ్వడే. గడుచుడు బకరా 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 ఎత్తదేవరా పోరి. హలో బేబీ. 2 వయసులు వస్తానే ఏంది? ఓహో, గొంతు నొప్పి లేస్తుందా? జలుబు లేచిందా? ఆమె తిన్నావా? నేను రా అన్నా. అబ్బో బయటికి పోదాం రారా. అదే ఎందుకే? మీ అయ్యున్నాడా? నాకు తెలుసు, మంచిదాన్ని. కొన్ని వీడియో కాల్ అన్న మాట్లాడచ్చు కదరా. మీ అన్నున్నాడా? నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదరా? ఆపరేషన్ చేయించుకోరా. మీరేమో గిడిగా చేరుతారు. ఎరుగని ఒక మహిళకి నువ్వు అబార్షన్ చేయించుకోవాలని చెప్తానా వారా? ప్లీజ్ చెప్పకూర పంచం. ఎవరు చెప్పద్దా ఎవరికి చెప్పొద్దంటే నువ్వు ఒక పని చేసి పెట్టాలా? ఇప్పుడు నాకు మూడు లేదు కానీ నేను చెప్పింది వినాలి. ఏం చేయాలి? వైన్ షాప్ పోయి ఒక బీర్ తేవాలి. నాకు ఇప్పుడు మూడు లేదు అసలు. గొంతు పట్టి నేను తాగను బాయ్. 3 వస్తే ప్రెగ్నెన్సీ వచ్చేదని బీర్ బాటిల్ ఎత్తురాదా? ఏందంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను? బీర్ బాటిల్ ఏమన్నది నీకు కాదు, మాకు. మీకా? అయినా నేను మీకెందుకు తేవాలి? ఏంద్రా ఎక్కువ మాట్లాడతాను అడ్డమైనోడా? బొక్క ఇంకా 50 వాడగలుగుకుంటాడు. అంతే అంటావా? ఇగో లైట్ అవసరంగా స్ట్రాంగ్. ₹100 పెట్టుకొని మీకు బీర్ వస్తుందా? కాదు, నేను నా పూర్వ ప్రెగ్నెన్సీ
అదే వైన్ షాప్ వినడన్నా చూసిల్లా దారి తొందర పో. ఓ రోడ్డు దాటి అన్న దారి. మాకి నువ్వేం చెప్తావు అసలు నువ్వు? మేము ఇన్నే ఉంటాం, పోయి తీసుకురా. నేను ఒక్కని పోన్నా, ఎవరో మీరు కూడా వస్తా అన్నారు కదా. ఈ జర్నీలో మాకు నమ్మకం వచ్చింది. తప్పన బీరు పట్టుకొని అటే పోతే నేను ఏం పోగి మేము ఇన్నే ఉన్నాం. గాంధీ వైన్ షాప్ ఉన్నది పో. కర్మగాలు దొరికిలరా నాకు 7 నుండి పుట్టిలో. అన్న ఒక లైట్ బీర్ ఓకే. అవ్వా 150 బీర్ 180 ఇట్లా రోజు రేట్లు పెట్టుకుంటూ పోతే ఎట్లా ఏమో. ఏమైంది గట్ల? బీర్ ఎవరు నాకు దరిద్రం పట్టుకున్నది. ఎందుకు ఏమైంది? బీర్ రేటు 30 రూపాయలు పెంచిల్లట. 30 రూపాయల? ఏందో ఓవర్ యాక్షన్ చేస్తారా? ఈ 30 రూపాయలు సాకు పెట్టుకొని పైసలు ఉన్న పైసలు దొబ్బిపోదామని చూస్తానవా? అవునవును. నేనే మీ 100 రూపాయలకు 50 రూపాయలు కలిపిన. మళ్ళీ నన్ను అట్లా అంటాలా? మొన్ననే రేట్లు పెరిగినాయట, ప్రతి బీర్ మీద 30 రూపాయలు పెంచిండు. చాలు నువ్వు చెప్పిన కాడికి ఇదే నేను తెచ్చుకున్నా. ఈ బండోడు మనల్ని మోసం చేద్దాం అనుకున్నాడే. ఏం తెలియదు అనుకున్నాడు. డబ్బులు దొబ్బుదాం అనుకున్నాడే. మనం తెలియదా? మనం అమ్మా ఏమేం బ్రాండ్లు ఉన్నాయి? బాగున్నాయి. రకాలు ఉన్నాయి. గోసులమైనట్టు మన కింద పడితే ఏ పడదే. పూరి ఇవి ఒక్కొక్క సుక్క నోట్లు వేసుకుందామా అనే సైజు వద్దామా? అదేమన్నా రేషన్ షాప్ లో బియ్యం అనుకుంటారా అనే టేస్ట్ చేయడానికి? వాళ్ళు ఎవరు చూడడం ఒక మూత తాగుదాను. పూరి కట్టేసి కొడతారే, వైన్ షాప్ కూడా దాటనియరు మనల్ని. ఏం చేస్తారు మీరు? వీడికి వచ్చి ఏం చేస్తారు? ఐ సీ దిస్ బ్రాండ్. హౌ మచ్ రేట్? హౌ మచ్? I did not see downside. Only upside. Abbo. Oxmith Gold 1440. Yes. Yeah. ఇంకో బ్రాండ్ స్ట్రీమ్ లేవా? ఒకటి ఉందా? అవన్నీ లేవా ఇవి? We'll see. Yeah, teachers 50. ఇంకేం లేవా? ఇంతేనా? మ్యాజిక్ మూమెంట్ ఉంది, ఈడ మదిరా ఉంది, సులా ఉంది, రెడ్ వైన్ రోజ్ వైన్ అన్నీ ఉన్నాయి. తీసుకోలేదు. ఇక్కడ పెద్ద షాప్ మాల్లో బుట్టలు చేస్తాం మేము. బుట్టలు లేవా ఇక్కడ? బుట్టలాక ఇవి ఉన్నాయి, తీసుకో. 8,000 షాపింగ్ అంటే 2,000 షాపింగ్. నేను బిల్ వేసి ఇస్తా. ఇక్కడ కూడా బుట్టలు ఉంటాయా? నాకు తెలుసు బ్రో, నాకు ఇప్పుడు బుట్ట పట్టుకునే ఓపిక లేదు. ఓకే, వద్దు బుట్ట నాకు. మీకు మీ మాటలకు నాకేనో తేడా కొడుతుంది, కానీ మీకు ఏం కావాలో చెప్తే నేను ఇచ్చి పంపిస్తా. ఎందుకు ఇట్లా తలకే తింటారు? क्या तेरा क्या? मेरा दिमाग खराब करे तो चिव्वास वेगल ड्रिंकिंग चिल्लरा डूइंग. అక్కేమో అంటుంది. ఏం లేదు తమ్ముడు, దానికి గనక నువ్వు దిమాగ్ ఖరాబ్ చేసినావు అనుకో, ఈ మందు అంత చిల్లర చేస్తానంటుంది. అవునా? నిజమా? సరే కానీ నాకు పైసలు ఇర్రి. మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ పట్టుకొస్తా నేను. తిప్పిచ్చిరు కానీ బ్రాండ్కి పైసలు ఇవి. ఇలా వట్టపెట్టే కూడా రాదు పైసలు. అలా జోక్ చెప్తాండే. జోకులు బాగా చేస్తాను తమ్ముడు. మన తెలియదు అనుకుంటాడు. మీకు ఏం కావాలి చెప్పురు అసలు? కే ఫ్లైటా? మిగిలిన పైసలు రేటు పెరిగిందా వీటికి? 30 రేట్లు పెరిగినాయి ఒక్కదాని మీద, ఒక్క బీర్ మీద. నిజం పెరిగినాయి. అట్లా కన్నా నా ముసలి పైసలు, పింఛన్ పైసలు ఎత్తుకొచ్చినన్న అడ్డం పెడతాయ్యా. ఒక్క బీరు చేతిలో పెట్టు భయ్యా. ప్లీజ్ మిగిలిన పైసలు ఇస్తాక నేనే. మిగిలిన పైసలు ఎంత అయింది? 180. ఇంక 80. 150 రూపాయలు కూడా కాదన్నా. అదే 30 అని చెప్పినా కదా పెరిగింది.
నీ దండం పెడతా అట్లా అనకన్నా, అట్లా అనకు ప్లీజ్. 4 కేజీ కూడా మొత్తం ఎండి చచ్చిపోతాను. సరే అక్క, మిమ్మల్ని చూస్తే నా సంత అక్క లెక్కలనే ఉన్నారు. మీకోసం అన్న పట్టుకొస్తుంది నా ఊరి. నేనెందుకు వీళ్ళు ఎమోషన్ కరిగిపోయినా మెల్లా నన్ను మాటలలో పెట్టి ఎమోషన్ తోటి కొట్టి 80 రూపాయలు జర్దమని చూసిరా నా దగ్గర. లేదు లేదు అనుకోలేదన్నా. మీరు ఎన్నన్నా మీకు కావాల్సిన ఇక్కడ దొరికే పక్క పొంటాలకు వైన్స్ లా కోరి ఇప్పించిన తీసుకుపోతాం ఒకటి ఇది అదా ఒక్కటి ఎంత తెలుసా 2000 దానికి. బీరికే పైసలు లేవంటే అది తీసుకుంటారట మీరు. నడురి పోయి. వీనికి మన గురించి తెలియక మనల్ని నెట్టేసిండే. ఏదో ఒక రోజు వైన్ షాప్ మొత్తాన్ని కొంటా చూని. కొంటావు బీర్ కొనడానికి చేతిలో 100 రూపాయలు ఉన్నాయి. వైన్ షాప్ కొంటదంట, వైన్ షాప్. నేను బావే గిల్ల నన్ను అడుక్కుందాము అన్న. ఆధార్ కార్డు ఉన్నది, ఫ్రీగా మంది ఇస్తారా? గట్లా అంటావేందన్నా? రే తెల్లారు లేత మొఖాలు చూసుకునేటోళ్ళము. ఇయ్యరా అదే 80 రూపాయలు తర్వాత ఇస్తా కానీ 100 రూపాయలు ఇస్తా. ఇయ్యరా గంత రేటు పెంచితే మేము ఎట్లా బతకాలన్నా? బస్సులు ఫ్రీగా పెట్టే బదులుకి మందు ఫ్రీగా పెట్టినా అయిపో రోజుకొక బీరని. ఊకోవే నువ్వు దానివి. ఇప్పుడు ఎట్లనే జీతాలు పెరుగుతలేవు, మన జీవితాలు మారుతలేవు, కానీ ఈ బీర్ రేట్లు మాత్రం పెరుగుతానే. ఏం చేద్దామే మరి?